సిరీస్ ఆన్ ఆఫ్లైన్ మార్కెటింగ్ ఆప్షన్స్ కు స్వాగతం. రండి కస్టమర్ ను పలకరిద్దాం, బిజినెస్ ను పెంచుకుందాం, టీఎస్కే గారితో చర్చిద్దాం. సార్, మరి మార్కెట్ లో నాన్ డిజిటల్, డిజిటల్ రెండు రకాల ఆప్షన్స్ ఉన్నాయి మార్కెటింగ్ కి. కానీ చాలా రకాల బిజినెస్ లు ప్రమోట్ చేయడానికి ఎందుకు ఇబ్బంది పడుతూ ఉంటాయి? వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి సహజంగా? దీంట్లో అతిపెద్ద మిస్టేక్ చేసేది ఏంటంటే, నా దగ్గరకు వచ్చే 80 to 90% కస్టమర్స్ అంటే కార్పొరేట్ వదిలేస్తే, కార్పొరేట్ లో ఆల్రెడీ వాళ్ళకి మార్కెటింగ్ ప్లాన్ ఉంటుంది. వాళ్ళు ఏమేమి మీడియా కావాలో మన దగ్గర డైరెక్ట్ వస్తారు కాబట్టి వాళ్ళకి చేసి ఇస్తాం. ఎప్పుడైతే మిగతా బిజినెస్లు ఉంటాయో వీళ్ళకి అసలు వచ్చే సమస్య ఎక్కడ వస్తుంది అంటే, వీళ్ళు బిజినెస్ ఉంది, వీళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి ఆటో టాప్ బెస్టా, నో పార్కింగ్ బోర్డ్ బెస్టా, వాల్ పెయింటింగ్ బెస్టా, ఫేస్బుక్ లో ప్రమోట్ చేయడం బెస్టా, యూట్యూబ్ లో ప్రమోట్ చేయడం బెస్టా అని ఒక డిసిషన్ తీసుకొని తర్వాత వర్కౌట్ చేస్తారు. అంటే దాంట్లో ఏం కంటెంట్ యాడ్ చేస్తారు. యాక్చువల్ మార్కెటింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే, వాళ్ళ బ్రాండ్ ఏంటి, ఆ బ్రాండ్ ఎట్లా ప్రమోట్ చేయాలనుకుంటారు, ఎవరికి ప్రమోట్ చేయాలనుకుంటారు, ఇది ఫస్ట్ స్టెప్. ఎవరికి ప్రమోట్ చేయాలని ఫైనల్ అయిన తర్వాత, అంటే వాళ్ళ కస్టమర్ పర్సోనా డ్రా చేసిన తర్వాత ఏ కంటెంట్ చెప్తే ఆ కస్టమర్ వీళ్ళను పర్సూ చేస్తాడు, ఈ బ్రాండ్ అనేది సెకండ్ స్టెప్ లో క్రియేట్ చేయాలి. సెకండ్ స్టెప్ లో ఆ పర్సూనెస్ ఏదైతే కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటారో, థర్డ్ స్టెప్ లో ఏ మీడియాలో దాన్ని యూజ్ చేస్తే కరెక్ట్ కంటెంట్ బయటకు వెళ్తుంది అని చూసి అప్పుడు మీడియా సెలెక్ట్ చేసుకోవాలి. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుంది, ఆటో టాప్, ఆటో స్టిక్కరా, లేకపోతే ఫేస్బుక్, లేకపోతే హోర్డింగ్ డిసిషన్ తీసుకున్న తర్వాత వీళ్ళు కంటెంట్కి వస్తారు. కానీ యాక్చువల్గా చేయాల్సింది కంటెంట్ ఏంటి, వాళ్ళు ఎవరికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్ అయిన తర్వాత అప్పుడు మీడియా సెలెక్షన్కి రావాలి. ఎప్పుడైతే వాళ్ళు మీడియా సెలెక్షన్కి వస్తారో అప్పుడే ప్రాపర్ గా మార్కెటింగ్ జరుగుతుంది. ఇది పెద్ద మిస్టేక్ వీళ్ళు చేసి చాలా మంది. థ్యాంక్ యూ సార్. చూసారు కదా వ్యూవర్స్, నాన్ డిజిటల్ మార్కెటింగ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో మార్కెటింగ్ లో ఎన్ని రకాలు ఉంటాయో తెలుసుకుందాం. అంతవరకు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ డూ షేర్, కామెంట్, లైక్. మీ బిజినెస్ మార్కెటింగ్ పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా క్రింద కామెంట్ లో తెలియజేయండి. వాటిపైన కూడా వీడియోస్ చేస్తాం. రండి కస్టమర్ ని పలకరిద్దాం, బిజినెస్ ను పెంచుకుందాం, టీఎస్కే గారితో చర్చిద్దాం.